హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా L2 లిస్టుకు సంబంధించి అంటే లిస్ట్ 2లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది కదా. మరి ఈ L2 లిస్టులో ఉన్నవారికి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా? మరి ఈ L2 లిస్టులో మనకు ఈ యొక్క సర్వేయర్ నెంబరు అన్నీ కూడా ఉంటాయి, సర్వేయర్ పేరు అన్నీ కూడా ఉంటాయి. మరి లిస్ట్ 2లో ఉన్నవారు ఏం చేస్తే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది, అసలు మేము లిస్ట్ 2లో ఉన్నామా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, ఈ అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే సమాచారాన్ని నేను మీకు ఇక్కడ అందిస్తాను. మరి L2 లిస్టులో ఉన్నవారంతా కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. L2లో ఉన్నవారంతా కూడా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఎందుకంటే ఇప్పటికే మనకు L2 లబ్ధిదారులకు నిన్నటి నుంచే మనకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామన్నారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అనేది ప్రారంభం అయిందా లేదా అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తాను. ఇక దాదాపు 4 లక్షల మంది ఈ లిస్ట్ 2 కింద దరఖాస్తు చేసుకున్నారని, మరి ఈ లిస్ట్ 2లో 80,000 మందికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామంటున్నారు. మరి 80,000 మందికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనకు అందుబాటులో ఉంది, మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీరు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడా కూడా విచారించకుండా మీ ఫోన్లోనే మీరు ఈ యొక్క L2కి సంబంధించి లిస్టులో మీ పేరు ఉందా లేదా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. అది ఎలాగో నేను ఇక్కడ మీకు వీడియోలో అయితే తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి. తప్పకుండా మీరు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఆపకుండా చివరి వరకు చూస్తేనే మీకు అప్డేట్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మీకు ఒక QR కోడ్ ఇస్తూ ఉన్నాను, అలాంటి వారికి సహాయం చేయమని చెప్పి. ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈరోజు అందరూ కూడా వీడియో చూస్తూ ఉంటారు. తప్పకుండా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మీకోసం నేను తీసుకొచ్చాను. మీ ఇంట్లో కూర్చుని మీరు L2 లిస్టులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుని మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. మరి ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ని ఇప్పుడే మీరు మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపించవచ్చు. ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, ఎంతో డబ్బులు అనేది వృధా అయిపోతూ ఉంటాయి, ఎక్కడో ఒక చోట వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంటారు. అందులో నుంచి కొంత మాకు 10 రూపాయల నుంచి మీ యొక్క సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క QR కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని నాకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో మీకు కింద ఎదురుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ గుర్తుంటుంది. ఆ లైక్ బటన్ పైన మీరు క్లిక్ చేయండి. దానిపైన నొక్కితే చాలు మీరు వీడియోను లైక్ చేసినట్టు అవుతుంది. తప్పకుండా లైక్ చేయండి. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే వీడియోను లైక్ చేసిన తర్వాత ఈ వీడియో లింక్ షేర్ చేయండి. షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ L2 లిస్టులో పేరుందా లేదా అని తెలుసుకుంటారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, మనకు నల్ల కలర్లో ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీకు ఎదురుగా QR కోడ్ కనిపిస్తుంది, మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి సహాయం చేయండి. ఇప్పుడే మీరు QR కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ద్వారా 3 లిస్టులను విడుదల చేసింది. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అంటే L1, L2, L3. ఈ లిస్టులు 3 లిస్టుల్లో భాగంగా L1, L2 అంటే L2 లిస్ట్ 1లో ఉన్న వారికి, లిస్ట్ 2లో ఉన్న వారికి ఇది మంచి అవకాశం కల్పించింది అనమాట. గత నెల అంటే జనవరి 26వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా లిస్ట్ 1లో ఉన్న వారికి, లిస్ట్ 2లో ఉన్న వారికే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి లిస్ట్లో ఉన్నవారికి అంటే లిస్ట్ 1లో ఉన్నవారికి ఏంటంటే సొంత స్థలం ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి సాయం అందుతోంది. మరి 5 లక్షల రూపాయల్లో భాగంగా 15వ తారీఖు నుంచి అంటే మనకు నిన్నటి నుంచి కూడా మనకు 1,00,000 రూపాయలు జమ అవుతున్నాయి. దాదాపు 700 మంది సెలెక్ట్ అయ్యారని, బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా 1,00,000 రూపాయల పైసలు అయితే వేస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. మరి దానికి తగ్గట్టుగానే నిన్నటి నుంచి పైసలు అయితే పడుతున్నాయి. మరి ఎవరికైనా
లిస్ట్ 1లో ఉన్న వారికి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటున్న వారికి ఎవరికైనా ₹1,00,000 పైసలు పడింటే కామెంట్ చేయండి. ఎందుకంటే మిగిలిన వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి, మాకు పైసలు పడ్డాయి పలానా జిల్లా అని. ఇక లిస్ట్ 1లో ఉన్న వారిని ఆ విధంగా సెలెక్ట్ చేసి వారికి మనకు ఇక పైసలు అయితే ఇస్తుందన్నమాట. అది కూడా విడతల వారీగా, అంటే బేస్మెంట్ వేసుకున్నప్పుడు అంటే ₹1,00,000 ఇస్తారు, తర్వాత గోడలు కట్టినప్పుడు ₹1,20,000 ఇస్తారు, తర్వాత స్లాబ్ వేసుకున్నప్పుడు ₹1,75,000 ఇస్తారు, తర్వాత అంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ₹1,00,000 ఇచ్చి ₹5,00,000 మనకు కంప్లీట్ చేస్తుంది అనమాట తెలంగాణ ప్రభుత్వం. ఈ విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి లిస్ట్ 1కు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఇల్లు కట్టుకోవడానికి 5,00,000 ఇస్తున్నారు. మరి మీకు ఇష్టం వచ్చినట్టు మరికొంచెం పైసలు వేసుకుని మీరు ఇష్టంగా కట్టుకోవచ్చు అనమాట. 400 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఇల్లు. అంతకంటే తక్కువలో ఇల్లు కట్టుకోకూడదు. దానికంటే ఎక్కువ ఉంటేనే మీకు బిల్లు అయితే వస్తాయి, బిల్లు వస్తుందన్నమాట. లేకపోతే బిల్లు రాదు ప్రభుత్వం నుంచి, పైసలు అయితే రావు. మరి ఆ విషయాన్ని కూడా మీరు గుర్తెట్టుకోవాలి. మరి L1 లిస్టులో ఉన్న వారికి సంబంధించి ఇదనమాట. మరి L2 లిస్టు అంటే ఎవరికి ఇల్లు లేదు, మనకు స్థలం లేదు, ఎటువంటిది లేదు, మరి కిరాయి ఇంట్లో ఉంటున్నారు, అటువంటి వారందరూ కూడా ఈ లిస్ట్ 2 కింద సెలెక్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అంటే ఏం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి లిస్ట్ 2 కింద వారిని సెలెక్ట్ చేసింది. గతంలో కేసీఆర్ గారు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులను పంపిణీ చేశారు కదా, అక్కడక్కడ కూడా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి వాటిని లబ్ధిదారులకైతే పంపిణీ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఖాళీలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే ఏ జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయో తెలుసుకుని ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇక్కడ ఈ లిస్ట్ 2 కింద, అంటే L2లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దాదాపు 4 లక్షల మందికి పైన దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటికే తెలియజేశారు. మరి లిస్ట్ 2లో ఉన్న వారందరికీ కూడా మనకు ఇక్కడ మీరు వీళ్ళందరికీ కూడా తొలి దశలో 80,000 మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారనమాట. మరి ఈ లిస్ట్ 2లో మీ పేరుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ ఈ వీడియో డిస్ప్లే అవుతుంది చూడండి, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. మీరు మీ ఫోన్ ఓపెన్ చేసి మీ ఫోన్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో కూర్చొని ఈ లిస్ట్ 2లో మీ పేరు ఉందా లేదా, మీకు యాక్టివ్గా ఉందా లేదా, అలాగే మీకు సర్వేర్ నేమ్ అనేది కనపడాలి. అక్కడ మీకు సర్వేర్ నేమ్ అనేది అలాట్ చేస్తుంటేనే మీకు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది పంపిణీ అవుతుందన్నమాట. కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా అన్నీ ఇక్కడ ఉంటాయి, మీరు ఇక్కడ చూస్తున్నారు స్క్రీన్ పైన. ఆ విధంగా మీరు చెక్ చేసుకుని ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకుంటేనే మీకు ఈ లిస్ట్ 2లో మీ పేరు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే మీకు పంపిణీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చాలామందికి ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉండి మనకు ఇబ్బందులు అయితే పడుతున్నారు. అటువంటి వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మంచి అవకాశాన్ని కల్పించి ఈ లిస్ట్ 2లో సెలెక్ట్ అయిన వారందరికీ కూడా నిన్నటి నుంచే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. మరి రీవెరిఫికేషన్ జరుగుతుందంట. మరి రీవెరిఫికేషన్ అనేది త్వరలోనే పూర్తవుతుంది. ఈ రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కేటాయిస్తారు. ఇంకా కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పి మంత్రి గారు ప్రకటించారు. మరి నిర్మాణాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తయిపోయింది. మరి అటువంటి వారందరినీ కూడా సెలెక్ట్ చేసుకుని ఈ మనకు ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా లిస్ట్ 2 కింద సెలెక్ట్ అయిన వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని కూడా పంపిణీ చేస్తామని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. నేను ముందే చెప్పాను, లిస్ట్ 1 అంటే సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారిని లిస్ట్ 1 కిందకి తెచ్చారు. ఇక ఎటువంటి ఇల్లు లేదు, స్థలము లేదు, కిరాయి ఇంట్లో ఉంటున్న వారిని లిస్ట్ 2 కిందకి తెచ్చారు. ఇక లిస్ట్ 3 అంటే ఆల్రెడీ ఇల్లు ఉండి మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకున్న వారిని లిస్ట్ 3 కిందకి తెచ్చారు. ఈ విధంగా 3 లిస్టులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. కాబట్టి దీని ప్రకారం మీకు ఇందిరమ్మ ఇండ్లు అయితే పంపిణీ అవుతున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లిస్ట్ 2లో ఉన్న వారందరికీ కూడా మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దయచేసి మీరు ఇంట్లో కూర్చొని మీ యొక్క ఫోన్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు వస్తుందా రాదా అనేది చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆ విధంగా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందా రాదా అనేది తెలిసిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లుని అయితే చెక్ చేసుకుని మీకు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి. ఒకవేళ ఇప్పుడు రీవెరిఫికేషన్ జరుగుతుంది, మీరు ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లిస్ట్లో కనుక మీ పేరు లేకపోయినా కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకుని, అంటే మీకు అప్లికేషన్ నెంబర్తో కానీ, మొబైల్ నెంబర్తో కానీ, ఆధార్ నెంబర్తో కానీ దేంతో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఈ నిరంతరం ప్రక్రియ ఇది.
అని మంత్రి గారు అయితే చెప్పారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మళ్ళీ కూడా మీరు దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. అందుకనే రీవెరిఫికేషన్ మొదలు పెట్టామని, దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ పైసలు అంటే ఇల్లు వస్తుందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.